విశ్వ విజేతగా భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఫైనల్లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది టీమిండియా. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ పతాకాలతో రోడ్లపైకి వచ్చారు జనం. జై హో భారత్ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచింది. అక్షర్ పటేల్ టీం కీలకమైన 3 వికెట్లు తీశారు అక్షర్, 4 వికెట్లు తీశాడు బుమ్రా. చరిత్ర తిరగరాసింది టీమిండియా. ఆతిథ్యం ఇస్తూ ఛాంపియన్స్ గా నిలవడం ఇదే తొలిసారి. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. 2007, 2024, 2026లో వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. వరుసగా రెండోసారి గెలిచింది టీ20 వరల్డ్ కప్. విశ్వ విజేతగా భారత్ నిలిచింది. టీ20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఫైనల్లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది టీమిండియా. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ పతాకాలతో రోడ్లపైకి జనం వచ్చారు. జై హో భారత్ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచింది. అక్షర్ పటేల్ టీం కీలకమైన 3 వికెట్లు తీశాడు అక్షర్, 4 వికెట్లు తీశాడు బుమ్రా. చరిత్ర తిరగరాసింది టీమిండియా. ఆతిథ్యం ఇస్తూ ఛాంపియన్స్ గా నిలవడం ఇదే తొలిసారి. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. 2007లో ఒకసారి, 2024లో రెండోసారి, ఇక 2026లో వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా మూడోసారి. వరుసగా రెండోసారి గెలిచింది టీ20 వరల్డ్ కప్. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలవలేదు ఏ టీం కూడా. చరిత్రని ఈ వరల్డ్ కప్ అందుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 ఫర్ రీజన్ సంజు శాంసన్ ఎలా అయితే వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో ఆర్సెనల్ని సాధించాడు సూర్యకుమార్ యాదవ్. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఏ రకంగా ఉత్సాహంగా జాతీయ పతాకాలతో జనం ఎంజాయ్ చేస్తున్నారో ఈ విక్టరీని. విశ్వ విజేతగా భారత్ నిలిచింది. టీ20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఫైనల్లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 96 పరుగుల తేడాతో గెలిచింది భారత్. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ పతాకాలతో రోడ్లపైకి వచ్చారు జనం. జై హో భారత్ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచింది. అక్షర్ పటేల్ కీలకమైన 3 వికెట్లు తీశాడు అక్షర్, 4 వికెట్లు సాధించి కివీస్ ఓటమిని శాసించాడు బుమ్రా. ఇక చరిత్ర తిరగరాసింది టీమిండియా. ఆతిథ్యం ఇస్తూ ఛాంపియన్స్ గా నిలవడం ఇదే తొలిసారి. 3 సార్లు టీ20 వరల్డ్ కప్స్ ని గెలిచింది భారత్. 2007లో మొదటిసారిగా, 2024లో రెండోసారి, ఇక 2026లో మూడోసారి వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ప్రస్తుతం టీమిండియా గెలుపుపై విజయవాడలో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయనే దాని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ జనం ఈ విక్టరీని? పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీమిండియా గెలుపుతో విజయవాడ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆల్ టైమ్ రికార్డు సృష్టించేలాగా ఇండియా ఈ గెలుపును సొంతం చేసుకుందంటూ కూడా యువత చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. విజయవాడలో యువత మంది ఉన్నారు.